అండి మీ లచ్చన ద్వారా ఈరోజు అయితే నేను మా కొండలో వచ్చాను. అయితే ఈరోజు నాకు ఒక మెడిసిన్ ప్లాంట్ కనిపించింది. దీన్ని చూడండి, ఇక్కడ ఒక ఎగబాకు ఉంది. ఈ రాయి పక్కన ఒక చెట్టు పక్కన. సో ఇక్కడ ఎగబాకుతూ ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ చూసారు, దీన్ని అయితే వైల్డ్ ఆస్పరాగస్ అంటారు. అంటే కొండలో ఉండేది కాబట్టి దీన్ని వైల్డ్ ఆస్పరాగస్ అంటారు, అడవి ఆస్పరాగస్ అంటారు. దీని యొక్క కుటుంబం జాతి చెప్తుంటామండి ఇది. సో కాబట్టి చూడండి, ముందు ఇది ఏ విధంగా ఉందంటే ఇది చూద్దామా. ఇక్కడ చూడండి, ఇక్కడ కొమ్ముల్లాగా ఉన్నాయి. ఇదిగో పెటల్స్ సెపల్స్ ఉన్నాయి కదా, ఇవి కొమ్ము అంటే కొమ్ముల్లాగా ఉన్నాయి. చూసారా, ఎంతో చక్కగా ఎగబాకుతూ వెళ్తుంది. ఇది ఏంటంటే ఇది వైల్డ్ ఆస్పరాగస్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ దుంపలు అయితే మన ఆదివాసులు ఇథనో మెడిసిన్గా ఎంతో ఉపయోగించే వాళ్ళండి అప్పుడు. సో ఇది ఏ కుటుంబం అంటే దీని యొక్క శాస్త్రనామం టిమోనా ట్యూబరోజా అంటారు. ఇది ఏ ఫెమిలీ అంటే స్టిమునేసి అనే కుటుంబానికి చెందినటువంటి ఒక అడవి ఆస్పరాగస్ అనమాట. దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే కిందన ఒక రైజం ఉంటుంది అనమాట. అంటే ఒక దుంప. ఆ దుంప ఇథనో మెడిసిన్ పరంగా ఎంతో అప్పుడు దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళకి, దగ్గు, తర్వాత అంటే మూగజీవులకు, అలాగే జంతువులకు కూడా, ఇది మానవులకే కాకుండా జంతువులు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఏంటంటే ఆవులు, పశువులకి అంటే మూగజీవులను ఇది లోపల అంటే మానవులకే కాకుండా నులి పురుగులకు ఎంతో ఉపయోగిస్తుంటారండి మన ఆదివాసులు పూర్వీకులు. అయితే మొక్క చూడండి ఇది. సో మా కొండలో మిరియాల తోటలు వచ్చానండి. సో మిరియాలు ఏ విధంగా ఉందో ఆకులు కూడా సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఇది అడవి ఆస్పరాగస్ అనమాట. సో ఇక్కడ చూడండి, కొమ్ముల్లాగా ఉంటాయి. ఇక్కడ ఎంతో చక్కటి, చూపిస్తాను. కొమ్ముల్లాగా ఇదిగో చూసారా, ఇది ఎంతో చక్కగా ఉంది. చూసారా, ఇది కొమ్ములాగా ఉందన్నమాట. కొమ్ము చూడండి, 1 2 3 4 5. సో కొమ్ములు ఏ విధంగా, ఇవి కూడా 4 సెపల్స్ పెటల్స్ 4 ఉన్నాయి. ఏమండి, ఇది సేమ్ మిరియాల్లాగా. ఇంకొకటి సేమ్ కొమ్ములాగా ఉన్నాయి. సో ఇదివైతే ఎగబాకుతూ ఎంతో మిరియాల అంటే నల్ల మిరియాల్లాగా, బ్లాక్ పెప్పర్ లాగా ఎగబాకుతూ ఇది సాగుతూ వెళ్తుంటుంది. సో ఒక సీడ్స్ లాంటివి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం అలాగని మనము ఏదైనా మరి డాక్టర్ ఆదేశాల వరకు మనం పాటించాలి. చూపిస్తాను సీడ్ చూడండి. ఇక్కడ ఈ అండాల్లాగా ఉన్నాయి కదా, చూడండి. ఇది ఎంతో చక్కగా ఉంది. ఇది మనము మానవులకే కాకుండా మూగజీవులని చెప్తున్నాం కదా, మనం ఏదైనా తొందరపాటుగా మనము దీన్ని ఉపయోగించకూడదు అనమాట, అంటే వాడకూడదు. ఈరోజు అయితే చూడండి, ఇక్కడ ఎంతో కొమ్ముల్లాగా ఉండి ఎగబాకుతుండి వెళ్తున్న అదే కొమ్ములాగా ఉన్న ఒక అడవి ఆస్పరాగస్ అనమాట. చూడండి, ఎగబాకుతూ ఉంటాయి. ఇక్కడ రైజమ్స్ ఇక్కడ లోపల ఉంటాయి, అవి తీయకూడదు. ఈ అడవి ఆస్పరాగస్ చూపిస్తున్నాను చూడండి. కింద నుంచి అంటే పైనుంచి ఇది ఏంటంటే శ్వాసకోశకు, నులి పురుగులను, తర్వాత దగ్గు ఇలాంటి వ్యాధులకు ఎంతో నయం చేస్తుందండి ఇది. చూడండి, ఇక్కడ ఎంతో చక్కటి ఒక కొమ్ములాగా కలిగినటువంటి అడవి ఆస్పరాగస్ చూసారు కదా. ఇది చూడండి, చూపిస్తానండి. అడవి ఆస్పరాగస్ అయితే చూడండి, ఈ విధంగా ఉన్నది. ఓకే, చూడండి పైకి ఎలా ఉందో చూడండి ఒకసారి. సో చక్కటి ఒక మిరియాల అంటే మిరియాలాకులాగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కొమ్ములు చూడండి 4, ఒక కొమ్ముల్లాగా ఓ రకమైన పెటల్స్ సెపల్స్ ఉన్నాయి. చూసారా, కలర్స్ కూడా గీతలు ఉన్నాయి కదా. సో గీతలు ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఓకే, ఈ దుంప కానీ ఈ ఆకులు కానీ యూజ్ చేస్తుంటారండి. సో ఈరోజు అయితే నేను ఒక కొమ్ములా కలిగినటువంటి పువ్వు అనమాట, ఈ అడవి ఆస్పరాగస్ కనిపిస్తుంది. దుంపలు అయితే చూపించలేదు, తవ్వలేదు కాబట్టి. చూడండి, ఒక చక్కటి ఒక అడవి ఆస్పరాగస్ అయితే నేను ఈరోజు మీకు చూపించడం జరిగింది. ఇంకో ఆస్పరాగస్ ఇలాగ స్మెల్ చూస్తే మనకు ఉన్నటువంటి హెడేక్ కానీ, తర్వాత బాధ కానీ తొలగిపోతుంది. ఇంకో ఆస్పరాగస్ ఈరోజు అయితే మానవులకి, అలాగే జంతువులకి, మూగజీవులకి ఉపయోగపడేటువంటి కీటక
నాశనం చేసేటటువంటి ఒక వైల్డ్ ఆస్పరాగస్ అయితే నేను ఈరోజు మీకు చూపించాను. ఇది ఏ విధంగా ఉంది ఏంటనేది ఇక్కడ కొమ్ములాగా ఉన్నాయని మీకు వివరంగా చెప్పానండి. ఇక్కడ చూసారు కదా. సో ఇదైతే ఒక మిరియాల ఆకులాగా ఉండి అదే మా కొండలో ఉన్నటువంటి ఓ రాయి, తర్వాత ఇక్కడ అడ్డతీగలు ఉన్నాయి కదా, ఈ అడ్డతీగలు ఇలా ఎగబాకుతూ పైకి వెళ్తుంది. ఇది ఎక్కువగా పైకి వెళ్దండి, అంటే కొంతవరకు ఈ దుంపలు అయితే ఎంతో ఆయుర్వేద పరంగా లాభాలు యూజ్ చేసేవాళ్ళు మన పూర్వీకులు, మన ఆదివాసీ గిరిజనులు. తర్వాత ఎంతో దీనికోసం మరి ఈరోజు అయితే నేను ఒక అడవి ఆస్పరాగస్ కోసం అయితే నేను ఈరోజు వివరంగా చెప్పాను. మరెన్నో వీడియోలు కావాలనుకుంటే నా పేజీని కానీ, నా యూట్యూబ్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలో చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల వీడియో ఇతరులకు చేరుతుంది కాబట్టి వెంటనే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మరి మీకు నచ్చినట్లయితే వెంటనే ఫార్వర్డ్ చేయండి ఇతరులకి. థ్యాంక్ యూ, ధన్యవాదములండి.